క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపల్ కార్యాలయ పరిధిలో తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా 100 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం 25వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మున్సిపాలిటీ సిబ్బందికి ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, వాటి వల్ల ఉపయోగాలను 25వ వార్డు ఆఫీసర్ అన్నపూర్ణ వార్డు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ కోచ్ సంపత్ రెడ్డి, 25వ వార్డు ఇన్ఛార్జ్ సులభ చంద్రశేఖర్, శానిటైజ్ ఇన్స్పెక్టర్ అశోక్, రాజశేఖర్, వార్డు ఆఫీసర్స్ స్నేహ, లక్ష్మి, ఆనందరెడ్డి, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్. చెత్త కాదు, భూమిలో కలిసేటటువంటిది. అంటే మన భూమిలో ఆకుకూరలు, కూరగాయలు, అన్నం, ఉడికాలు ఇలాంటి వాటిని తడి చెత్త అంటారు. కాకపోతే మనం ఏమనుకుంటున్నాం అంటే తడిసిన చెత్తని తడి చెత్త అని అనుకుంటున్నాం. కాబట్టి ఇది మనం బాగా ఐడియా చేసుకోవాలి. చెత్త అని అంటే ఓన్లీ చెత్త బండికే కాకుండా ఈ తడిచిన చెత్తని మన ఇంట్లోనే కాంపోస్ట్ ఎరువుగా తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు. ఈ ఆకుపచ్చ రంగు డబ్బాలో తడి చెత్తని అంటే కూరగాయలు, ఇట్లా ఆకుకూరలు, ఆహార పదార్థాలు తినేవి అవన్నీ వేసుకోవాలి. ఈ ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు డబ్బా. ఎరుపు అంటే ఎప్పుడైనా కానీ ప్రమాదానికి చూస్తాం. కాబట్టి ఈ ఎర్ర రంగు డబ్బాలో హానికరమైన చెత్త వేయాలి. హానికరమైన చెత్త అంటే ఇంజెక్షన్స్, మన సెలైన్ బాటిల్స్, ఇంకా డైపర్స్ అలాంటివి, అంటే భూమిలో కలిసిపోయినటువంటి వీటి వల్ల విషవాయువు, మనం భూమిలో వేయడం వల్ల విషవాయువులు అవన్నీ వస్తుంటాయి. కాబట్టి వీటి మనం జాగ్రత్తగా సేకరించి ఇవి ఇచ్చేటప్పుడు మన ఒక చెత్త బండి ఆయనకి చెప్పాలి, ఇది హానికరమైన చెత్త అని చెప్పాలి. చెప్పిస్తే దీన్ని ఒక రకమైన పద్ధతిలో వాళ్ళు నిల్వ చేసి ఇది రీసైకిల్కి ఉపయోగపడేది. అంటే ప్లాస్టిక్, పేపర్లు, ఇనుము ఇలాంటివి వీటిని ఏంటంటే వీటిని రీసైకిల్ చేయడానికి ఇస్తున్నాయి. కాబట్టి మనం విడివిడిగా వేయటం వల్ల మనకి వాళ్ళు సరైన పద్ధతిలో ఏ చెత్తని ఏం చేయాలనేది వాళ్ళు నిర్ణయించి తీసుకొని వాటిని మ్యాచ్ చేయడం జరుగుతుంది. ఈ డబ్బాలు అనేటువంటివి అవగాహన కల్పించడానికి మున్సిపాలిటీ ముందుకు ఇచ్చింది, కానీ మనం పగలగొట్టుకున్న ప్రతిసారి ఇయ్యరు. అలా చూస్తే కొంతమంది ఆ డబ్బాలు తీసుకుపోయి చెట్లు వేయడం, అలా నీళ్లు పట్టుకోవడం, పప్పులు అయినా కానీ ఏ డబ్బా అయినా సరే తడి చెత్త ఏంటిది, పొడి చెత్త ఏంటిది అనే ఒక అవగాహన ఉంటే మనకి 2 రకాలుగా వేరు చేసి ఇవ్వాలి. కాకపోతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం 100 రోజుల పాటు ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా శుభాభినందనీయం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ గారికి, అదేవిధంగా వివిధ ఉద్యోగులకు, ఇక్కడికి ఇచ్చేసిన 25వ వార్డు ప్రజలకు అందరికీ నమస్కారం. అయితే ముఖ్యంగా 25వ వార్డు హుజూర్నగర్లో ఉన్న మాస్ ఏరియాలలో మా 25వ వార్డు, 24వ వార్డు ముఖ్యంగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ స్థలం తక్కువ, జనాభా ఎక్కువ ఉంటుంది. దాదాపు 25వ వార్డులో దాదాపు 500 గడప ఉంటాయి. 2000 మందికి పై చిలుకు ఈ 25వ వార్డు సీతారామనగర్ పరిధిలో ఉన్నారు. ఇక్కడ 23, 24, 25 కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్లాల్సి కోరుతున్నాం. ఈ సీతారామనగర్ మొత్తం ఒకటే వార్డుగా చేసినట్లయితే అభివృద్ధికి కూడా ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ వస్తే ఇక్కడ కొత్త డ్రైనేజీకి పాత డ్రైనేజీ ఉండడం వల్ల కొంత రామాలయం ఏరియా కానీ, కొంత మార్కెట్ యార్డ్ ఏరియా, కొంత ఈ లారీ పిచ్చే అవతల ఏరియా, కొత్త దానికి పాత దానికి కనెక్షన్ లేకపోవడం వల్ల ఈ పాత రోడ్డు నుంచి నీళ్లు బయటికి రావడం వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుంది. రాబోయే రోజుల్లో కొత్త డ్రైనేజీలు ఏర్పడినప్పుడు కొద్దిగా ఈ సూచనలు అనుసారం ముందుకు తీసుకెళ్లాల్సిన కోరుచున్నాం. ఎందుకంటే ఈ కొత్తవి బాగానే వాటర్ ప్రవహిస్తున్నాయి, కానీ ఈ రామాలయం గుడి కాంచి ఇక్కడ కనెక్ట్ ఉంటుంది సార్. ఇక్కడ రామాలయం గుడి ఈ రోడ్డునే ఈ కనెక్షన్ ఉండే కాడ ఏం జరిగిందంటే అవతల కొత్త డ్రైనేజ్ ఉంది, ఇవతల గూనెలు పాత గూనెలు అయినాయి. సో వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్లోటింగ్ బయటికి వెళ్ళిపోలేక ఇట్లా రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. ఇది ఒకటి మేజర్ ప్రాబ్లం ఉంది. ఇంకోటి అవతల బజార్లో మొత్తం 25వ వార్డులో ఉన్నాయే 3 బజార్లు, మార్కెట్ యార్డు, అవతల మిషన్ భగీరథకు సంబంధించిన పైప్ లైన్లు తీయడం వల్ల కొంత ఇబ్బంది గురవుతున్నాం. అవి కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి కొద్దిగా మిషన్ భగీరథ అవి కూడా, ఇంకోటి ఏంటంటే మిషన్ భగీరథకు సంబంధించిన పైప్ లైన్లు ప్రతి ఇంటి దగ్గర కూడా అవి పగిలిపోవడం వల్ల వాటర్ అంతా వేస్ట్గా పోవడం జరుగుతుంది. ఇది కూడా ఇంతకుముందు మన దృష్టికి తీసుకొచ్చినాం. అది కూడా ఈ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఆ నల్ల వాటర్ ఎక్కడెక్కడైతే లీక్ అవుతుందో వాటికి కూడా ఫిట్ చేయాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా ఆ పైనుంచి ఇది ఎత్తు కావడం వల్ల ఇక్కడ ఈ బజార్ వరకు నీళ్లు చాలా సంవత్సరాల నుంచి
ఈ యొక్క ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. ఈ ఏరియా నుంచి ఆ రామాలయం గుడి ఇంత దాటిన తర్వాత ఈ ఏరియాకు వాటర్ ఎక్కట్లేదు. దీనికి కనెక్టివిటీకి కూడా ఇప్పుడు టీచర్స్ కానీ ఎంట్రన్స్ కూడా కనెక్టివిటీ ఉంటుంది. సో అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ డైరెక్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు గాయత్రి కాలు ఇంతకుముందు చైతన్య స్కూల్ దగ్గర నుంచి వాటర్ వచ్చేది. ఈ ఫ్లోటింగ్ ఇక్కడికి వచ్చేలోపు స్లో అవుతున్న వల్ల ఇటువైపు వాటర్ ఎక్కడ పోవడం వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నాం. ఈ విషయం మన ఒకసారి ఆలోచించి మన వాటర్ డిపార్ట్మెంట్కి కూడా చెప్పి వాటర్ రానప్పుడు ఇమీడియట్లీ ఇక్కడ, ఎందుకంటే ఒక రోజు రాకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో అందరికీ తెలిసిన విషయం. కాబట్టి వాటర్ ఏ రోజు అయితే రాలేదో ఆ రోజు ఇమీడియట్లీగా వాటర్ ట్యాంక్ పంపించే విధంగా, ఇంకోటి ఒక బజార్ వచ్చి ఒక బజార్ రాకుండా అన్ని బజార్లు కవర్ అయ్యే విధంగా చూడాలని, అదేవిధంగా ఈ సీతారామనగర్లో ఉన్న చాలా భాగం చిన్న డ్రైనేజ్ ఉన్నాయి కాబట్టి శానిటరీ వారికి కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ చిన్న డ్రైనేజ్ అంటే ఎక్కువ ఇంకో అంటే వాస్తవంగా శానిటరీకి సంబంధించిన మనకి ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు. ఉన్న వాటిలో కూడా మాకు ఒక నెలలో 2 సార్లు 3 సార్లు వచ్చే విధంగా, ఎందుకంటే ఇది మాస్ ఏరియా కాబట్టి నీళ్ళు ఎక్కువ ప్రవహించే అవకాశం లేదు, చిన్న డ్రైనేజీలు కాబట్టి ఎక్కువగా తీయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ వర్షాకాలం వచ్చేప్పుడు నీళ్ళు నిల్వ కూడా కొన్ని 2-3 ప్రదేశాల్లో నీళ్ళు ఉంటున్నాయి. ఆ ప్రదేశాలు కూడా చెప్తాను. వాటి దగ్గర వాటర్ సోర్స్ పోయే విధంగా చూడాలని, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థను అప్పుడప్పుడు మంచిగా చూసుకోవాలని, వాటర్ బాల్స్ వేయాలని, అదేవిధంగా ఇందాక చెప్పినట్లు వారంలో 2-3 సార్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు సార్. 2-3 వార్డులు, అన్ని వార్డు దిగులో 30 వార్డులు కొద్దిగా టైం పట్టుద్ది. కంపల్సరీగా మన వార్డులో కూడా ఈ దోమల మందు కొట్టించి ఏర్పాటు చేద్దాం. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే కమిషనర్ గారి దృష్టికి, శానిటరీ ఇన్స్పెక్టర్ దృష్టికి, మిగతా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాను తెలియజేసుకుంటూ ఈ వార్డుకి చేసిన అధికారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.